సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ మధ్య కాలంలో ఒక క్లాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే ఒక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఇండియన్ మార్కెట్స్ మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా ఉన్నాయి. ఓన్లీ మొన్న ఆగస్ట్ వరకు చూసుకుంటే మాత్రం 1 to 2% గ్రోతే ఉండింది 1 ఇయర్. అండ్ ఈ మధ్యలో చాలా టర్బులెంట్ టైం, మార్కెట్స్ డౌన్ అయ్యాయి, మళ్ళీ అప్ అయ్యాయి. కానీ ఈ టైంలో ఏం అబ్జర్వ్ చేసామేంటంటే చాలా మార్కెట్లు, అటు చైనీస్ మార్కెట్లే కానీ యుఎస్ మార్కెట్లు కానివ్వండి, వేరే అదర్ మార్కెట్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసాయి, చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. కొన్ని 60%, 50%, 70% కూడా గ్రో అయ్యాయి. యుఎస్ మార్కెట్స్ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఆ టైంలో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ రిటర్న్స్ 30-40% వచ్చాయి. వెరాజ్ వాళ్ళ పోర్ట్ఫోలియో, ఇండియన్ పోర్ట్ఫోలియో మాత్రం 0% ఆర్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. అందుకోసమే యూజువల్లీ ఏంటంటే రీసెన్సీ బయాస్ అనేది క్వైట్ కామన్ కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే బాగా పర్ఫామ్ చేసినాయి అని చూస్తే ఇంటర్నేషనల్ ఫండ్సే పైన కనబడుతున్నాయి. అలాంటప్పుడు అందరూ దానికి అటువైపు వెళ్తా ఉన్నారు, వాటిలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు. ఇది పాసిబులా? పాసిబుల్ అయితే దానిలో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, అందులో ఇప్పుడు కరెంట్లీ యాక్సెప్ట్ చేస్తున్న ఫండ్స్ ఏవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయి ఎవరికి, ఇది ఏంటంటే అడిషనల్ ఎక్స్పోజర్, డైవర్సిఫికేషన్ కోసం మాత్రమే పనికొస్తాయి. జస్ట్ బికాజ్ లాస్ట్ 1 ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి అన్నంత మాత్రాన నీకు మంచి రిటర్న్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. కొన్ని మార్కెట్లు డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి. చాలా రీజన్స్ వల్ల ఇండియన్ మార్కెట్స్ ఒక 1 ఇయర్ పర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ రైట్ నౌ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్కి మంచి రెసిపీ ఏంటంటే అన్ని రకాల ఫ్యాక్టర్స్ అనేది సెట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇండియన్ మార్కెట్స్ పరిగెత్తాల్సిందే తప్ప డౌన్ అవ్వడానికి పెద్దగా మేజర్ రీజన్స్ కనబడటం లేదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా గ్యారంటీ కాదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ 1 ఇయర్ చైనీస్ మార్కెట్స్ 70-80% కూడా ఇచ్చాయి, వండర్ఫుల్ రిటర్న్ చేశాయి. బట్ లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే 0 ఆర్ ఫ్లాట్ గ్రోత్. జస్ట్ బికాజ్ అవి ఎమర్జింగ్ మార్కెట్స్ లో కానివ్వండి, కొన్ని ఎకానమీస్ సడన్ గా బాగా బూమ్ అవుతాయి కాబట్టి ఆ టైంలో వస్తాయి. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ గ్యారంటీ కాదు. దట్ ఈస్ సెకండ్. థర్డ్, కన్సిస్టెంట్ గా చూసుకుంటే మాత్రం ఎస్, కొన్ని యుఎస్ మార్కెట్స్ చూసుకుంటే టెక్నాలజీ మార్కెట్స్ అక్కడ కూడా లైఫ్ సైకిల్ వెళ్తూ ఉంటుంది. బట్ అట్లని చెప్పి వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ పోర్ట్ఫోలియోలో మొత్తం అమౌంట్ మాత్రం ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి పెట్టకూడదు. ఐడియల్ గా మాక్సిమం ఒక 10%, అంత కాదు నాకు సఫిషియంట్ క్యాపిటల్ ఉంది, పెద్ద క్యాపిటల్ ఉంటే 15-20% వరకు వెళ్ళండి, నాట్ మోర్ దాన్ దట్. సెకండ్, యూజువలీ దే ఆర్ మచ్ మోర్ వాలటైల్. మన మార్కెట్స్ కన్నా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ మచ్ మోర్ వాలటైల్. ఎగ్జాంపుల్ యూఎస్లోనే తీసుకోండి. ఒక్కో స్టాక్ ఒక రోజు 30% కూడా పెరగచ్చు. మన దగ్గర 10%, 20% సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ బ్రీదింగ్ టైం ఉంటుంది మన పోర్ట్ఫోలియోని రివైవ్ చేసుకోవడానికి, ఆర్ ఏదైనా కరెక్షన్ చేసుకోవడానికి. అట్లాంటి మార్కెట్లో ఒకే రోజు నీ కార్పస్ తగ్గిపోవచ్చు, నీ ఫండ్ కూడా హారిబుల్ పర్ఫార్మెన్స్ రావచ్చు. సో అది. దెన్ కమింగ్ టు ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫండ్స్కి ఫ్రీ ఫ్లో, అన్నింటికి ఫ్రీడమ్ ఉందా? లేదు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కంపెనీస్ కలిపి ప్రతి సంవత్సరం $7 బిలియన్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ రూట్లో. అక్కడ కూడా సెక్యూరిటీస్ అనుకోండి, అక్కడ అక్కడ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అయినా పర్లేదు. మాక్సిమం టోటల్ ఇండస్ట్రీ ఎంత అంటే $7 బిలియన్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ అందులో కూడా ఏదన్నా ఒక ఫండ్ హౌస్ ఓన్లీ మాక్సిమం $1 బిలియన్ మాత్రమే, అన్ని అక్రాస్ ఆల్ ద స్కీమ్స్. సో ఇష్టం వచ్చినంత అమౌంట్ మనం చేయలేము. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చేయడానికి ఆర్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఈ లిమిట్ పెట్టిందనమాట. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఈ లిమిట్ ఎగ్జాస్ట్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా వాటి ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ని అడిషనల్ సబ్స్క్రిప్షనే కానివ్వండి, కొత్త ఎస్ఐపీలు కానివ్వండి, ఆర్ కొత్త లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా లిమిట్స్ పెడతా ఉంటాయి. అందుకోసమే మనం ఎంత అంటే అంత ఇన్వెస్ట్ చేయడం పాసిబుల్ కాదు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో. కొన్నిసార్లు ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల అక్కడ $7 బిలియన్ అయిపోతుంది. ఒక్కోసారి ఒక అడిషనల్ $1 బిలియన్ ఈటీఎఫ్స్ లో కూడా అలౌ చేస్తారు. కాబట్టి ఇవన్నీ అయిపోయాయంటే కొన్ని నెలల వరకు అడిషనల్ గా ఎవరు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఈ కండిషన్స్ ని బట్టే ఫండ్స్ ఓపెన్ ఆర్ క్లోజ్ పొజిషన్ అనేది ఉంటుంది. సో వన్స్ యూ హ్యావ్ రిస్క్ అపెటైట్, మీకు ఆ మార్కెట్స్ గురించి తెలుసు, నాకు నా ఎక్స్పోజర్ డైవర్సిఫై చేసుకోవాలని మీకు ఉంది, అలాంటప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటే ఇప్పుడు కరెంట్లీ ఓపెన్ ఉన్న ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం, వాటి పర్ఫార్మెన్స్ కూడా తెలుసుకుందాం. సో మనం కరెంట్లీ ఓపెన్ ఉన్న ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మీరే యాసెట్ ఎన్వైఎస్సి ఫ్యాంగ్ ప్లస్, ఇది ఒక ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. సో యుఎస్ లో టెక్ స్టాక్స్ ని ఫ్యాంగ్, ఫేస్బుక్, అల్ఫాబెట్
అండ్ గూగుల్ ఇట్లాంటి వాటికి పెద్ద కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. సో ఇది లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ సిఏజిఆర్ తీసుకుంటే 52% ఉంది. ఎందుకంటే లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది ఇప్పుడు యూఎస్ మార్కెట్స్. ఏయుఎం కూడా పెద్ద ఫండ్ 2180 క్రోర్స్ ఉంది. సో లిక్విడిటీ కూడా ఎప్పుడన్నా కావాలంటే పాసిబిలిటీ ఉంది. ఇది ఓపెన్ ఉంది కరెంట్లీ. అట్లాగే ఇడిల్వైజ్ యూఎస్ టెక్నాలజీ ఫండ్, ఇది కూడా అంతే, యూఎస్ టెక్ ఫోకస్డ్. ఇది లాస్ట్ 3 ఇయర్స్ 26.8% ఇచ్చింది. ఇక్కడ దెన్ కోటక్ నాస్డాక్ ఫండ్, ఇది కూడా ఫండ్ ఆఫ్ ఫండ్, సేమ్ నాస్డాక్ 100 లో నాస్డాక్ 100 లో ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ స్టాక్స్ లోనే 26% ఇచ్చింది. మోతిలాల్ ఓస్వాల్ కూడా నాస్డాక్ ఫండ్ ఉంది. అట్లాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ది నావీ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దానికి కూడా నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది. ఇది ఈ నాస్డాక్ 100 అనేది క్వైట్ పాపులర్. ఇవన్నీ కూడా 25 to 26% సిఏజిఆర్ లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇవన్నీ కూడా 1000 crore ప్లస్ ఫండ్స్. ఇవన్నీ కూడా కరెంట్లీ ఓపెన్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కి. సో మీరు ఇది మచ్ మోర్ డైవర్సిఫైడ్ వెన్ కంపేర్ టు టెక్ ఫోకస్డ్ ఈటీఎఫ్ కన్నా కూడా ఇది కొంచెం డైవర్సిఫైడ్. దెన్ ఇంకొక పాపులర్ ఏంటంటే ఇన్వెస్కో ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఇన్కమ్ ఫండ్. ఇక్కడ ఏంటంటే ఒక యుఎస్ మార్కెటే కాకుండా గ్లోబల్లీ డైవర్సిఫైడ్ ఉన్న ఫండ్ ని మల్టిపుల్ ఏషియాలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, యూరోపియన్ మార్కెట్స్ లో కావచ్చు అండ్ యుఎస్ మార్కెట్ లో కూడా డైవర్సిఫై చేస్తారు. ఇది లాస్ట్ 3 ఇయర్స్ 16.9% ఉంది. ఎవరికైతే ఒక కంట్రీకి ఎక్స్పోజర్ చేయకూడదు అనుకునే వాళ్ళకి కావాలంటే ఇది గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్ వాడుకోవచ్చు. అట్లాగే ఫ్రాంక్లిన్ ఇండియా యుఎస్ ఆపర్చునిటీ ఫండ్ ఉంది. ఇది యుఎస్ లో ఆపర్చునిటీస్ ఫండ్. ఇది కూడా లాస్ట్ 3 ఇయర్స్ 16.3% ఉంది. ఆదిత్య బిర్లా గ్లోబల్ ఎక్సలెన్స్ ఫండ్ ఉంది. ఇది కూడా గ్లోబల్ గ్రోత్ ఫండ్. ఇది కూడా డైవర్సిఫైడ్ ఫండ్. ఇది ఒక 15% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్ సిఏజిఆర్. దెన్ బంధన్ ది యుఎస్ స్పెసిఫిక్ యాక్టివ్ ఫండ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా ఫండ్ ఆఫ్ ఫండ్. యుఎస్ ఈక్విటీ అన్నిట్లలో చేస్తుంది. టెక్ స్టాక్సే కాకుండా అగ్నాస్టిక్, సెక్టర్ అగ్నాస్టిక్. ఇది 30% 3 ఇయర్స్ సిఏజిఆర్ ఉంది. అట్లాగే మీరే యాసెట్ ది S&P 500 టాప్ 50 ఫండ్ ఉంది ఈటీఎఫ్. ఇది కూడా ఇక్కడ 36.8% ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో. అట్లాగే కొన్ని గ్రేటర్ చైనా ఫండ్స్ అని, హాంకాంగ్ ఫండ్స్ అని, మల్టిపుల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. వీటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ఆప్షన్. కాకపోతే ప్రొవైడెడ్ ఏంటంటే ప్రతిసారి ఆ ఫండ్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవాలి సబ్స్క్రిప్షన్కి. కొన్ని ఫండ్స్లో రోజుకు ₹1,00,000 అనే 50,000 పర్ ప్యాన్ అనే లిమిట్ ఉంది. కొన్ని ఫండ్స్లో ఎస్ఐపిలు కూడా లిమిట్ ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ స్పేస్ మాత్రం రెగ్యులర్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ లాగా అంత ఓపెన్ కాదు. ఈ లిమిట్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. బట్ ఎవరికైతే డైవర్సిఫికేషన్ అవసరం ఉందో, ఎవరైతే వేరే మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆల్రెడీ చాలా పోర్ట్ఫోలియో ఉంది, ఇంకా యూఎస్ మార్కెట్లో చేద్దాం అనుకుంటున్నాను బట్ అక్కడ డైరెక్ట్ ఈక్విటీ చేద్దాం ఇష్టం లేదు అనుకుంటే వీటి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవ్వండి, కామెంట్ చేయండి, విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.